నార్మల్ టీస్ రెగ్యులర్ గా మనం తీసుకుంటాం, గ్రీన్ టీ కూడా రెగ్యులర్ గా తీసుకుంటాం. ఈ హైబిస్కస్ టీ ఏంటి? హైబిస్కస్ ఒకటే కాదు, మీకు సరస్వతి సిప్ టీ కూడా ఉంది. వావ్. సో మా దగ్గర ఇలాగ వేరియస్ టైప్స్ ఆఫ్ టీస్ ఉంటాయి. జనరల్లీ టీ ఎందుకు తాగుతారు? యాక్టివ్ గా అవడానికి. దానిలో కెఫైన్ ఉంటది కాబట్టి యాక్టివ్ అయిపోతారు, యాక్టివ్ అవుతారు, టెంపరీగా యాక్టివ్ అయిపోతారు. సో టెంపరీగా యాక్టివ్ అవ్వడానికి. మాది అలా కాదు, మీ అందం పెంచడానికి టీ ఇస్తాం, మీ మెమరీ పెంచడానికి టీ ఇస్తాం, మీ ఫ్యాట్స్ తగ్గడానికి టీ ఇస్తాం. సో అది కూడా టీయా మళ్ళీ ఏదంటే ఏవో కషాయాలు ఇస్తారు, టేస్టీగా ఉంటది. అలా కషాయాలాగా ఉంటదా? చాలా టేస్టీగా ఉంటుంది. అందులో సరస్వతి సిప్ అయితే నా ఫేవరెట్. జనరల్లీ పిల్లలు ఏంటంటే ఏదైనా టీ కానీ ఏదైనా కషాయం కానీ ఇస్తే ఏమని ఫీల్ అవుతారు, వద్దు అని చెప్పేసి పారిపోతారు. మాది అలా ఉండదు, వాళ్ళకి ఏంటంటే కలర్ఫుల్ గా ఉంటుంది. ఎందుకు? డైరెక్ట్ ఆకుల్ని వాడతాం అనమాట. సరస్వతి సిప్ ఏంటంటే సరస్వతి ఆకుని వాడతాం. సరస్వతి ఆకు ఏం చేస్తుందంటే యూజువల్లీ బ్రెయిన్ ని కూల్ డౌన్ చేస్తుంది. పిల్లలకి ఈవెన్ సరస్వతి లేహ్యం అని కూడా బయట ఇస్తూ ఉంటారు. సో అవి ఏంటంటే ఆ సరస్వతి ఆకు ఏంటంటే బ్రెయిన్ షార్ప్నెస్ కి ఇంప్రూవ్ చేయడానికి, మెమరీ ఇంప్రూవ్ చేయడానికి యూజ్ అవుతుంది. ఆ ఆకు డైరెక్ట్ గా ఉంటుంది, దానివల్ల ఇది గ్రీన్ కలర్ వస్తుంది. పిల్లలు కూడా కలర్ చూస్తారు, ఇష్టపడతారు. అండ్ అందులో కొంచెం స్టీవియా కలుస్తుంది, ఎటువంటి షుగర్స్ ఉండవు. దానివల్ల ఏంటంటే బాడీలో షుగర్ పెరగకుండా టేస్టీగా ఉంటుంది. అట్ ది సేమ్ టైం హెల్త్ కి మంచిది. షుగర్ పెరగకుండా అంటున్నారు కదా, పిల్లలకు కూడా షుగర్ ఎక్కువ ఇవ్వడం మంచిది కాదు, అస్సలు మంచిది కాదు. ఎందుకంటే హైపర్ యాక్టివ్ అయిపోతారంట. హైపర్ యాక్టివ్ అవుతారు, లేదంటే మందబుద్ధి కూడా అవుతుంది. షుగర్ గానీ బ్రెయిన్ లోకి వెళ్ళిపోతే వాళ్ళకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ADHD ఇష్యూస్, ఇట్లాంటివన్నీ రకరకాల ఇష్యూస్ వస్తాయి. ఇది నార్మల్ వాటర్ లో కలుపుకొని తీసుకోవడమేనా? మ్యాంగో ఫ్లేవరా? యా. ఓకే. సో డైరెక్ట్ వాటర్ లో కలిపేసుకుని తీసుకోవచ్చు. అట్లాగే హైబిస్కస్ టీ ఉంది మన దగ్గర. బికాస్ ఇప్పుడు మ్యాంగోస్ కాలం కాదు కదా, సమ్మర్ లోనే మ్యాంగోస్ వస్తాయి కాబట్టి చక్కగా పించ్ ఆఫ్ మ్యాంగో టేస్ట్ కూడా మనం ఎంజాయ్ చేయొచ్చు. అట్లాగే మన దగ్గర హైబిస్కస్ టీ కూడా ఉంది. ఇందులో ఏంటంటే మనకి మెయిన్ గా లివర్ డీటాక్స్ అవుతుంది. ఓకే. సో హైబిస్కస్ యూజువల్లీ తలస్నానం చేసేటప్పుడు కూడా మనం కొంచెం హైబిస్కస్ కలుపుకుని తలస్నానం చేస్తాం. ఎందుకు? దాంట్లో బయోటిన్ ఉంటుంది కాబట్టి జుట్టు ఊడిపోవడం కానీ అలాంటిది జరగదు. ఈవెన్ ఫేస్ ప్యాక్స్ లో కూడా కొంత హైబిస్కస్ కలుపుతాము. సో ఇది కూడా అలాంటిదే అనమాట. మనకి లివర్ డీటాక్స్ అవుతుంది, బ్లడ్ ప్యూరిఫై అవుతుంది, అందం పెరుగుతుంది, జుట్టు ఒడ్డం తగ్గుతుంది. దానికోసం అని చెప్పేసి హైబిస్కస్ టీ. బయట హైబిస్కస్ ఫ్లేవరే కలుపుతున్నారు, నిజంగా హైబిస్కస్ కలుపుతున్నారు ఎవరికి తెలుసు. బట్ ఇదైతే కంప్లీట్లీ న్యాచురల్ డైరెక్ట్ హైబిస్కస్ అనమాట. దీన్ని ఫ్లవర్ తోటి తయారు చేస్తాం, హైబిస్కస్ ఫ్లవర్ తోటి తయారు చేస్తాం. అందుకని ఆ పించ్ ఆఫ్ రెడిష్ కలర్ అనేది వస్తుంది. సో మీకు చూడడానికి బాగుంటుంది, స్మెల్ కి బాగుంటుంది, టేస్ట్ కి బాగుంటుంది. దాంతో ఇట్లా న్యాచురల్ ప్రోడక్ట్స్ ఎంజాయ్ చేయడం అనేది కూడా ఒక వరం అండి. ఎందుకంటే ఇప్పుడు యాక్చువల్లీ మీకు తెలుసు లెమనేడ్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది. లెమన్ 10 రూపీస్ అయితే లెమనేడ్ అఫ్ కోర్స్ ఒక 100 రూపీస్ లో కొంటున్నారు. సో ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే ఈ రోజుల్లో ఇలాంటి బెస్ట్ ప్రోడక్ట్స్ మాకు పరిచయం చేయడం నిజంగా మాకు ఒక వరం అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఇలాంటివి కానీ ఆర్డర్ పెట్టుకోవాలి అనుకుంటే 6309527272 కి వాట్సాప్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు.